మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ సభ్యులకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. సిబిసిఐడి విచారణకు ఆదేశించామని గుర్తు చేశారు. బీజేపీ సభ్యుడు వెంకటరమణారెడ్డికి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వటం కాదు, కేంద్రం ఏం చేసిందో చెప్పాలన్నారు. కాళేశ్వరం అక్రమాలపై సిబిఐ విచారణ ఏమైందని ప్రశ్నించారు. ఇక మిగిలింది రేపేదో తూతు మంత్రంగా పూర్తయిపోతే శాసనసభ సమావేశాలు 45 రోజులకు 10 రోజులు 12 రోజులు పెడుతున్నాం. ఈ 12 రోజులలో కూడా ఇదే గలాటతో ఈ రాష్ట్ర సమస్యలు చర్చకు రాకుండా ఈ రకంగా సభ నడిస్తే రాష్ట్రం ఇప్పుడు ఈ విషయం మీద వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి. ప్రభుత్వం ఇచ్చేటటువంటి సమాధానం వాళ్ళకు సంతృప్తిగా లేనప్పుడు ప్రభుత్వం సంతృప్తిగా వచ్చే సమాధానం ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఒకటేనా, మీరు ఏదైతే సిబిసిఐడి చేశారో దానికి గత 10 సంవత్సరాలుగా జరిగిన అక్రమ మైనింగ్లు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్లు కావచ్చు, అది ఎవరు చేశారనేది అనవసరం. అక్రమము జరిగిందా లేదా అని తేల్చాల్సిన సంగతి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. సిబిసిఐడి చేశారు, దానికి అభినందనలు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తారని నేను నమ్మకంతో ఉన్నాం. అలాగే చేసింది ఈ 12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ మీద మీరు హౌస్ కమిటీ వేయండి. హౌస్ కమిటీ వేయగానే మీ విజయమో, లేకపోతే హౌస్ కమిటీ వేస్తే వాళ్ళు తగ్గిపోయినట్టో, లేకపోతే ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడితే గొప్పోళ్ళు అనేది కాదు. ఉన్నది 2 రోజులు. ఈ 2 రోజుల్లో మీరు ఇలాగే గొడవ చేస్తూ ఉంటారు, హౌస్ కమిటీ వేయరు, వారు బిల్లులు పాస్ చేస్తూ ఉంటారు, మీరే అరుస్తూ ఉంటారు. రేపు అప్రవేషన్ బిల్లు కూడా అయిపోతుంది, సభ ముగుస్తుంది. దీనివల్ల ప్రజలకు ఏం లాభం అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. నేను అనేది ఇక్కడ ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదన్నా, అందరూ ప్రజల కోసమే పనిచేస్తున్నారు. సిబిసిఐడి ఎంక్వైరీ చేయడం గత 10 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా ఉన్న అక్రమ మైనింగ్ మీద ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అది ప్రజలు నిన్న చూసిరు, అందరికీ సంతోషం. ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష పడుతుంది, దాంట్లో తప్పేం లేదు. వెంకటరమణారెడ్డి గారిని మొదటిగా సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వారి స్పష్టత లేదు. దానికి సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగానైతే ఇక్కడ చెప్తా ఉన్నారో వారి నాయకత్వం, వారి ప్రభుత్వానికి సంబంధించి దానిపైన మొదటగా జవాబు చెప్పమనండి, తర్వాత సూచనలు ఇవ్వచ్చు. చాలామంది కూడా సరే మీ తృష్ణ, మీ ఆలోచన మీకు తెలియజేసినారు, విన్నరు, సభాపతి గారు వినకుండా లేరు. ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం అడిగేయటం జరిగింది. ఆ విషయం ప్రస్తావన చేసి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. దాని తర్వాత ఏమైనా మాట్లాడుతుంటే మీ సూచనలకైనా దాని పరంగా విలువ ఉంటుంది, అర్థం ఉంటుంది. కానీ మీరు చేయకుండా సభకు సూచనలు ఇస్తున్నారు, వారు ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నారు. ఇస్తే స్వీకరించడానికి కూడా మేము ఉంటాం పెద్ద హృదయంతో.